అంటే ఈ సేవా పక్వాడా ప్రోగ్రాంకు నన్ను కన్వీనర్గా పెట్టారు. అందులో మన వీరేందర్ గారు, నేను, మా టీం గణేష్, తర్వాత మన గీతామూర్తి గారు, రాజేశ్వర్ గారు, మేమందరం కలిసి ఈ సేవా పక్వాడా ప్రోగ్రామ్ను 17th మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు బర్త్డేతోని స్టార్ట్ చేయడం అయింది. ఆ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్తోని ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్లో బ్లాక్ నుంచి డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో చేయడం జరిగింది. అది రికార్డ్ లెవెల్లో ఒక 28,000 నంబరు రీచ్ చేసుకున్నారు. అందులో ఒక 26,000 బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. అయితే ఈచ్ క్యాంపులో ప్రైమ్ మినిస్టర్ గారికి 75th బర్త్డే కాబట్టి ఒక క్యాంపులో మినిమం 75 ఉండాలనేది ఒక రూల్గా పెట్టుకున్నాము. దాంతో చాలా చక్కగా జరిగింది. దాని తర్వాత మన 18th నాడు మన ఈ వికసిత్ భారత్ తర్వాత మనం 2047లో మనం వరల్డ్ నెంబర్గా ఉండాలంటే మనం ఎట్లా ఏ ప్రోగ్రామ్ చేయాలి, దానిలో మనం ఏరోస్పేస్ కానీ తర్వాత ఎడ్యుకేషన్ కానీ స్పోర్ట్స్ కానీ అన్నిటి కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అది కూడా అన్ని స్కూల్స్లో చాలా చక్కగా కాంపిటీషన్ చేశారు. తర్వాత అదే రోజున స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి. అది మన ప్రైమ్ మినిస్టర్ గారికి చాలా ఇష్టమైన ప్రోగ్రాము. అది కూడా స్టేట్ మొత్తం మీద చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. తర్వాత 21st నాడు మారథాన్, నవం మారథాన్ అని మన ఈ డ్రగ్స్ ఫ్రీ మన స్టేట్గా ఇండియా లెవెల్లో కూడా జరిగాయి. ఆ రోజు కూడా ఒక 8,000 నంబరు యూత్ స్టూడెంట్స్ అందరూ ఆల్ ఏజ్ గ్రూప్స్ రీచ్ చేసుకున్నారు. ఒక 6,500 పీపుల్ పార్టిసిపేట్ చేశారు. అది కూడా బాగా సక్సెస్ఫుల్గా అయింది. అందరూ యూత్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అది మన యువ మోర్చా తరఫున గణేష్ ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ జరిగింది. అది కూడా బాగా సక్సెస్ అయింది. తర్వాత 25th నాడు మన ట్రీ ప్లాంటేషను మన దీన్ దయాళ్ గారి బర్త్డే. అది బ్లాక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ వరకు టోటల్గా మన చెట్లు పెంచుకోవాలి, మనకు మంచి ఎయిర్ రావాలి, ఆక్సిజన్ రావాలి అనే ప్రోగ్రాము. ఇది చాలా రోజుల నుంచి కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా అది కూడా బాగా సక్సెస్గా జరిగింది. 27th నాడు దివ్యాంగులకు అందరిని కూడా ఏదో విధంగా మనం వాళ్ళను ప్రోత్సహిస్తూ కొన్ని అవార్డ్స్లు ఇస్తూ వాళ్ళకి హెల్ప్ చేయడమైంది, వాళ్ళను గుర్తింపు చేయడమైంది. 28th యాక్చువల్లీ ఈరోజు ప్రోగ్రామ్ ఇది 28th నాడు జరగాల్సింది. ఆ రోజు కొన్ని కారణాల వల్ల జరపలేకపోయినాం. ఈ పద్మశ్రీ, పద్మభూషణ్ వాళ్ళ ఈ సొసైటీకి ఎవరైతే మంచి సేవలు ఇచ్చిన అన్ని రంగాల నుంచి గుర్తించి వాళ్ళను మనము సన్మానించాలన్నది మెయిన్ ఉద్దేశం. అది ఈరోజు చేయడమైంది. తర్వాత ఫైనల్గా 2nd అక్టోబర్ మన జాతిపిత గాంధీ గారి బర్త్డే. ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా. అందులో కూడా ఆ రోజు మళ్ళీ స్వచ్ఛ భారత్ ప్లస్ ఖాదీ పర్చేజ్ చేసి ఆత్మనిర్భర్ భారత్ అంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్ ఇండియా ఆ దిశగా గాంధీ గారికి ఇష్టమైన కాటన్ వస్తువులు కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎట్లయితే మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలన్నది మెయిన్ ఉద్దేశంతో ఆల్ ఓవర్ ఇండియాలో ఆ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. అందులో నేను మన ప్రెసిడెంట్ గారికి, తర్వాత సునీల్ బన్సల్ గారికి, చంద్రశేఖర్జీ గారికి, మన ఆఫీస్ బాయ్లందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినందుకు మా వీలైనంత వరకు సక్సెస్ చేశాము. మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయాలి. ఇప్పుడు మీరు 60 years వేరే గవర్నమెంట్స్ అన్నీ రూల్ చూశారు. మన లాస్ట్ 11 yearsలో ప్రైమ్ మినిస్టర్ గారు మన ఇండియాను ఏ విధంగా 11th పొజిషన్ నుంచి 4th తీసుకెళ్లారు. మనం 3rd దిశగా వెళ్తున్నాము. తర్వాత అదేవిధంగా మన మిలిటరీ పవర్ కానీ ఇంతకుముందు మనం మిలిటరీ అన్నీ ఇంపోర్ట్ చేసుకునేది, ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ మనం 24,000 crores వర్త్ ఆఫ్ ఆర్మీ మిలిటరీ ఎక్విప్మెంట్స్ మనం ఎక్స్పోర్ట్ చేసాము. అంటే మనం ప్రతి దానిలో ఇప్పుడు ఐఫోన్స్ ఒకప్పుడు మనకు కరోనా వచ్చి మనం ఒక విధంగా నష్టమైంది అనుకున్నాం, కానీ కరోనాతోని మన కంట్రీకి చాలా బెనిఫిట్స్ వచ్చాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ అంతా మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ ఇండియాకు షిఫ్ట్ అయినాయి. అందులో ఐఫోన్స్ మన దగ్గర ఇప్పుడు తయారయ్యేది లాస్ట్ ఇయర్ 20 billion వర్త్ మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాము. అంటే అట్లే డిజిటల్ ఎకనామీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మనం ఇప్పుడు పిఎల్ఐ స్కీమ్లో మనం ఇప్పుడు
చిప్స్ కూడా మన ఇండియాలో ఇప్పుడు తయారవుతుంది. బట్ ఇంకో 5 ఇయర్స్లో మన చిప్స్ కూడా ఇండియాలోనే మనం చేసుకుంటాం. కాబట్టి ప్రతి సెక్టార్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు దూరదృష్టితో 2047లో మనం నంబర్ 1గా చేయాలనే ప్రయత్నంలో మనందరం మన డ్యూటీ చేయాలి. ఎస్పెషల్గా మన స్టూడెంట్స్కు మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారి నెక్స్ట్ ఏమైందంటే 2047లో స్పోర్ట్స్ ద్వారా మనం 5 కంట్రీస్లో తేవాలనేది ఆ ఉద్దేశము. ఆ విధంగా స్పోర్ట్స్ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మనకు స్టూడెంట్స్ను ఒక ఆల్రౌండర్గా చేయాలనేదే మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు 2020 ఎడ్యుకేషన్ పాలసీలో కూడా లాస్ట్ 60 ఇయర్స్లో చేయలేనిది మన గవర్నమెంట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. అది కూడా వరల్డ్ బెస్ట్ పాలసీగా ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ట్రంప్ పాలసీల వల్ల 50% స్టూడెంట్స్ అమెరికా పోలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన ఇండియాలోనే డిఫరెంట్ యూనివర్సిటీలో చదివారు. లాస్ట్ ఇయర్ 15 యూనివర్సిటీస్ ఫారెన్ యూనివర్సిటీకి మనం లైసెన్స్ ఇచ్చాము. ఇంకా 3-4 ఇయర్స్లో యూనివర్సిటీస్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తాయి. కాబట్టి ఫ్యూచర్లో మన అమెరికా పోవాల్సిన అవసరం, ఏ కంట్రీకి పోవాల్సిన అవసరం లేదు, మన దగ్గర మనమే చదువుకోవచ్చు. కాబట్టి ప్రెసిడెంట్ గారు వెళ్ళాలి, టైం అవుతుంది. కాబట్టి మీరందరూ మీ ఒక్కొక్క ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలియజేశారు. మేమందరం మీ యూట్యూబ్లో మీ ఛానల్ లింక్ కూడా మేము అందరికీ మన స్టూడెంట్స్కు ప్లస్ మాకు తెలిసిన అందరికీ పార్టీ తరఫున కూడా కమ్యూనికేట్ చేస్తాం. వాళ్ళకు కూడా ఎంతో ఒక మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ జనరేషన్స్కు మీ ఎక్స్పీరియన్స్ మీ ఫీల్డ్లో దాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని అందరూ పైకి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.